రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధితులు హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్తో రోగులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రేటర్ సిటీలో రోజురోజుకు వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ తో హాస్పిటల్కు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూన్లో 91, జూలైలో 290 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నెల రోజుల్లోనే కేసుల సంఖ్య మూడింతలైంది. వర్షాకాలం సీజన్ కావడంతో ఆగస్టు, సెప్టెంబర్లో డెంగీ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు వైరల్ ఫీవర్, ఇతర ఆరోగ్య సమస్యలతో రోజుకు 600 మందికి పైగా బాధితులు వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే బాధితులు క్యూ కడుతున్నారు. దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, వాంతులతో బాధపడుతున్నామని రోగులు చెబుతున్నారు. జ్వరం వచ్చింది కాబట్టి వచ్చినాం. జ్వరము, దగ్గు, జ్వరాలు, కళ్ళ నొప్పి, నడుము నొప్పి, మొకాల నొప్పి. వామిటింగ్స్కి బయట పోయినా తగ్గుతలేదు. ఈడ వస్తే తగ్గుతానే వస్తాం. ఫీవర్ है, बॉडी पेन एंड वामिटिंग्स और इन्फेक्शन है थोड़ा. దగ్గు, జ్వరం, మొత్తం బాడీ పెయిన్స్ వస్తుంది, జాయింట్స్ మొత్తం పెయిన్ అవుతుంది, ఫీవర్ ఉంది. వైరల్ ఫీవర్, డెంగ్యూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. పూల కుండీల కింద ఉండే ప్లేట్లు, టైర్లు, కూలర్లు, తాగిపడేసిన కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిలిచే నీళ్లు దోమలకు నివాసాలుగా మారుతాయని చెబుతున్నారు. మురుగునీరు నిల్వ లేకుండా చూస్తే దోమలు రాకుండా ఉంటాయన్నారు డాక్టర్లు. వైరల్ ఫీవర్స్ తోనే ఎక్కువ మంది వస్తున్నారు, కానీ అందరికీ డెంగ్యూ ఉందని ఏం లేదు. వైరల్ ఫీవర్స్ వాళ్ళకందరికీ ఓపీ బేస్ మీద సిబిపి చేపిస్తున్నాం, బ్లడ్ టెస్ట్. ఆ సిబిపిలో రొటీన్గా ప్లేట్లెట్స్ అందరూ 99% నార్మలే ఉంటున్నాయి ప్లేట్లెట్స్. ఏమన్నా ఉంటే టోటల్ కౌంట్ ఏమన్నా పెరిగినా కానీ కొంచెం యాంటీబయాటిక్ అది పెట్టి రొటీన్గా పారాసిటమాల్ అవి ఇచ్చేసి, ఓఆర్ఎస్ అవి ఇచ్చేసి కొంచెం ప్రికాషన్స్ చెప్పి పంపించేస్తున్నాం. 1 or 2 కేసెస్ పాజిటివ్స్ తప్ప ఇంకేమీ లేవు. ఈ పబ్లిక్ కూడా కొంచెము హెల్త్ విషయంలో అవేర్నెస్ అనేది తీసుకోవాలి. సరౌండింగ్స్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలి. నీరు ఎక్కడ నిలవ లేకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమలు అనేవి పగటిపూట ఫిమేల్ దోమలు కుట్టడం వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి అవి రాకుండా వీళ్ళు కొంచెం జాగ్రత్త. నిలవ ఉన్న నీళ్ళు, గుంటలు, కొబ్బరి చిప్పల్లో నీళ్ళు, పగిలిన కొబ్బరి చిప్పలు, టైర్లు, మురికి గుంటలు చుట్టుపక్కల ఉన్నా కానీ దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి వల్ల జ్వరాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సిటీలో రోడ్లు, వీధుల్లో చెత్త పేరుకుపోవడం, నీళ్లు నిల్వ ఉండడం దోమలు పెరగడానికి కారణమవుతోంది. చెరువుల్లోని గుర్రపు డెక్కలు, మురుగునీటి కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దోమల నివారణ కోసం రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలంటున్నారు సిటీ పబ్లిక్.